వచ్చు గైస్ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఆడబోతున్నాం లానల్స్ కాకుంటే ఈరోజు వచ్చేసి మనం అల్ట్రా గ్రాఫిక్స్లో పెట్టుకుని అయితే ఆడబోతున్నాం. అల్ట్రాకి స్మూత్కి ఏం తేడా ఉందో మీరే కామెంట్ చేయాలి గైస్. అండ్ అల్ట్రా మోడ్లో నా గేమ్ ప్లే బాగుందో లేదంటే అది స్మూత్ మోడ్లో బాగుందో కూడా చెప్పండి. అండ్ ముందర వచ్చేసి ఎల్లో క్రిమినల్ వచ్చినట్టుండే అక్కడ, కానీ ఇది హెడ్ షాట్ మామూలుగా పడదురా. కాకుంటే ఎల్లో షాట్ పడదామంటే ఎల్లో కలర్ రాదు, ఎందుకంటే ఇది బాడీ కాదు, ఓన్లీ హెడ్. పర్వాలేదులే, ఫస్ట్ వాడికి ఇచ్చేద్దాం పాపం ఎల్లో క్రిమినల్ గాడు. ఇంకా తర్వాత ఎప్పటికీ ఆడలేడు కదా, అర్థమైపోయినట్లుంది నేను ఏమంటున్నానో. ఇంకా కొంతమందికి అర్థం కాకుండా నేను చెప్తాను నీకు అర్థమయ్యే భాషలో. అదేంటంటే ఇప్పుడు నేను అని ఎట్లా చిరగబడతా అంటే ఇంకా జన్మలో నా జోలికి కూడా రానంట. అరే అరే ఇదెందుకు ఓపెన్ అయిందా? ఏం పర్వాలేదు నా కొడుకు ఇటుకి వెళ్ళి వస్తుంది. అరే మళ్ళీ బ్యాక్ ఓపెన్ బ్యాక్ వెళ్తుందా? పర్వాలేదు కానీ ఫస్ట్ హెడ్ షాట్ కొట్టేస్తుంది కదా. సో ఈ మోడ్లో అవి మధ్యారా అంత మంచిగా లేవు గైస్. ఆ మిస్టరీ షాప్లో కొత్త మోడ్ వచ్చిందిగా, ఈ మోడ్ కొన్నామంటే ఈ గరీనాడు అసలు ఒక్క 30 రూపీస్ ఎయిర్ డ్రాప్ కూడా వేయలేదు గైస్. 100 రూపీస్ ఎయిర్ డ్రాప్, 100 రూపీస్ టాప్అప్ చేద్దామా అంటే మన దగ్గర మరీ అంత వద్దు అని అనిపించింది గైస్. మరి 100 రూపీస్ అంటే దానికి ఎన్ని ఎయిర్ డ్రాప్లు వస్తాయని మీకు తెలిసిందే. 30 రూపీస్ అయితే 3 వస్తాయి. ఆ 3 ఎయిర్ డ్రాప్లు వేస్ట్ చేసుకోవాలని నేనే కొనలేదు గైస్. లేదంటే కొని ఎప్పుడో ఆ అమౌంట్ తీసుకుంటే, కానీ 100 రూపీస్కి అదే 80 రూపీస్కి 100 వస్తాయి. సరే ఈ రౌండ్ ఆయనకి ఇచ్చేద్దామా మనం ఆడదామా అదే అర్థమవుతలేదు. ఆయనకి ఇవ్వాలంటే ఆయనకి ఇద్దామంటే ఫస్ట్ వీడు ఎక్కువ ఓవరాక్షన్ చేస్తుంది, కొడదాం అనిపిస్తుంది కానీ ఎక్కడో ఇద్దాం అనిపిస్తుంది కానీ కొడదాం అనిపిస్తుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఏదో వద్దులే అని ఏదైనా అదే కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే కొట్టేసాం కూడా, కొట్టడానికి ట్రై చేద్దాం కదా. మన మామూలు ఉన్నాం మనతో కొట్టడానికి ట్రై చేద్దామని ఎందుకన్నా అంటే కావాలంటే బాటిల్ అక్కడ మూమెంట్ ఇచ్చిన గైస్. ఇంకా నా మూమెంట్ మీ అందరికి చూపెట్టలేదు గైస్, కొంచెం ప్రాక్టీస్లో ఉన్నా అందుకే కొంచెం మూమెంట్ అంత మంచిగా లేదు. నా ప్రాక్టీస్ మొత్తం అయిపోయినాక చూడండి, మూమెంట్ చూస్తేనే మీరు అరే రైట్ స్టార్ వచ్చిండ్రా అని అంటారు. అంత మంచి మూమెంట్ వస్తుంది. మన మామూలు ఉండదు. ఏడిటికి వెళ్ళి ఉన్నాడు హెడ్ షాట్. అరే కరెక్ట్ టైంకి వెళ్ళిపోయాడు గైస్ వీడి కొడుకు. లేదంటే ఫ్లయింగ్ హెడ్ షాట్ పడుతున్నాను. అరే నన్ను కొడతావారు మళ్ళీ మామూలు ఉండదు. ఆడొక హెడ్ షాట్ కొట్టిందో నేను కావాలి, అందుకే నేను 2 హెడ్ షాట్లు కొట్టి మరి అని వన్ పెట్టినా. మళ్ళీ మామూలు ఉండదు మనతోని. మళ్ళీ అసలే మనం అల్ట్రా గేమర్స్. వీడు M590 కథ అయిపోయినట్లే గేసి పక్కా మనమే గెలుస్తాం ఈ రౌండ్. ఎందుకంటే M590 హెడ్ షాట్ కొట్టడం మంచి ప్రాక్టీస్ చేసుకొని ఇంకా అలవాటు కూడా చేసుకున్నా. ఎందుకంటే M1W7 దొరుకుతుంది ఇక బీఆర్లో. అందుకే ఈసారి మాత్రం నేను వదిలేయాలి. ఈ కొడుకు కొంచెం అరే గెంజుచ్చు గైస్ ఇక నా కొడుకు గెంజుచ్చు యూజ్ చేస్తుంది మన మీద. ఎందుకంటే ఇందాక మీరు అక్కడ పింగ్ మీద చూసినట్లయితే ఎల్లో కలర్ పింగ్ వచ్చింది గైస్, అంటే వీడు గెంజుచ్చు. మళ్ళా చూడండి గైస్, మళ్ళీ గెంజుచ్చు. నా కొడుక నువ్వు గెంజుచ్చు అని వేసుకో, నేను ఈజీ అని వేసుకో. ఏ దిక్కు వేసినా నీకు మాత్రం ఈరోజు రెడ్ నెంబరే వాడాలి, మన మామూలు ఉండదు. గెంజుట్సులో తప్పించుకొని మరి అంటే తప్పించుకోలేదు కానీ ఎట్లయినా హెడ్ షాట్ కొట్టినాం గైస్. ఓకే ఇదే లాస్ట్ రౌండ్. ఈ లాస్ట్ రౌండ్లో ఆడు గెంజుట్సు అన్న యూజ్ చేసుకొని ఏ జుట్సు అన్న యూజ్ చేసుకొని అరే ఇదెందుకు ఓపెన్ చేస్తారా, ఏ జుట్సు యూజ్ చేసినా ఆడు మాత్రం నా చేతిలో తప్పించుకోలేడు గైస్. నా కొడుకు ఏడున్నారా మళ్ళీ గెంజుట్సు వేసి వేసేసాడు. పోయిందిలే మళ్ళీ పోయింది. నువ్వు నా మీద గెంజుట్సు యూజ్ చేసావా? నా మీద గెంజుట్సు చేశాడు. మన మామూలునే మనతో ఇచ్చి పడేస్తాం. సో గైస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ ఇలానే అల్ట్రా గ్రాఫిక్స్లో పెట్టాలి లేదంటే స్మూత్ గ్రాఫిక్స్లో పెట్టాలో కూడా మీరు వచ్చేసి కామెంట్లో పెట్టండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై టేక్ కేర్ అండ్ గుడ్ బై. ఈ మరొకటి అయిపోయి నేను పెట్టిన. Chegou a hora, solta o som.